హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము స్ప్రింగ్ సెక్యూరిటీ గురించి పార్ట్ 1 వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం జస్ట్ స్ప్రింగ్ సెక్యూరిటీ డిపెండెన్సీ యాడ్ చేసి సింపుల్ గా డిఫాల్ట్ సెక్యూరిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనము ఇంకా JWT యూజ్ చేసి టోకెన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అలాంటివి నెక్స్ట్ వీడియోస్ లో చేద్దాము. జస్ట్ ఈ రోజు మనము స్ప్రింగ్ సెక్యూరిటీ డిపెండెన్సీ యాడ్ చేసి డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో ఎలా లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సింపుల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్ప్రింగ్ సెక్యూరిటీ, ఈ స్ప్రింగ్ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ టైప్స్ లో మనము సెక్యూరిటీ అనేది అయితే క్రియేట్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనము డిఫాల్ట్ సెక్యూరిటీ అంటే మనం ఎటువంటి యూజర్ నేమ్ ఇవ్వకుండా అండ్ పాస్వర్డ్ ఇవ్వకుండా, ఎటువంటి పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఇవ్వకుండా మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ చూసుకున్నట్లయితే యాడ్ స్ప్రింగ్ సెక్యూరిటీ డిపెండెన్సీ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆల్సో. మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో ఇది ఒక ఫస్ట్ టైప్ అని చెప్పుకోవచ్చు. స్ప్రింగ్ సెక్యూరిటీ మనం ఒక అప్లికేషన్ కి సెక్యూరిటీ ఇది ఒక టైప్ అని, ఫస్ట్ టైప్ అని చెప్పుకోవచ్చు. స్ప్రింగ్ సెక్యూరిటీ డిపెండెన్సీ యాడ్ చేసినట్లయితే మనకు ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది యూజర్ నేమ్ అదే ప్రొవైడ్ చేస్తుంది అండ్ పాస్వర్డ్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ వచ్చేసి యూజర్, పాస్వర్డ్ వచ్చేసి వెన్ ఎవర్ వి రన్ అప్లికేషన్ ఇట్ విల్ జనరేట్ వన్ పాస్వర్డ్. మనం ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ రన్ చేసినట్లయితే మనకు ఒక జనరేటెడ్ పాస్వర్డ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. మనము యూజర్ నేమ్ లో యూజర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ లో ఆ జనరేట్ అయిన పాస్వర్డ్ ని కాపీ పేస్ట్ చేసినట్లయితే మనకు మనం రాసుకున్న వెబ్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. వీఆర్ ఆల్సో సెట్ అవర్ ఓన్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. మనము ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మన ఓన్ గా మనం సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలి కోడింగ్ అనేది అయితే ఇప్పుడు చెప్తాను మీకు. సింపుల్ గా STS ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను, స్ప్రింగ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అనేది. ఈ స్ప్రింగ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ లోకి అయితే వెళ్ళండి అండ్ న్యూ లోకి వచ్చి స్టార్టర్ ప్రాజెక్ట్ కి అయితే వచ్చేసేయండి. స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు గ్రాడిల్ గానీ మ్యావెన్ గానీ సెలెక్ట్ చేయండి. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి గ్రాడిల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే సెట్ చేసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ ఒకటి, స్ప్రింగ్ వెబ్ ఒకటి అండ్ స్ప్రింగ్ సెక్యూరిటీ ఒకటి. ఇప్పటికైతే మనం జస్ట్ పార్ట్ 1 చూస్తున్నాం కాబట్టి స్ప్రింగ్ సెక్యూరిటీలో ఇవి అయితే సరిపోతుంది. అండ్ కావాలంటే ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనము డిపెండెన్సీస్. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకొని ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసినట్లయితే మన గ్రాడిల్ అయితే గ్రాడిల్ ఉంటుంది, మ్యావెన్ అయితే pom.xml అనేది అయితే ఉంటుంది. గ్రాడిల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి గ్రాడిల్ లో మన యాడ్ చేసిన డిపెండెన్సీస్ అనేది అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు స్ప్రింగ్ స్టార్టర్, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ సెక్యూరిటీ ఒకటి, స్టార్టర్ వెబ్ ఒకటి, డెవ్ టూల్స్ ఒకటి, స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ ఒకటి, స్ప్రింగ్ సెక్యూరిటీ టెస్ట్ ఒకటి. ఇవి మనం యాడ్ చేసాము. మనకు టెస్ట్ అనేది మనకు ఆటోమేటిక్ గా అయితే వస్తుంది. అండ్ మనం యాడ్ చేసింది స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, స్ప్రింగ్ స్టార్టర్ వెబ్ అండ్ స్టార్టర్ సెక్యూరిటీ ఒకటి. ఈ 3 యాడ్ చేసాము. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ SRC మెయిన్ జావాలో ఒక స్ప్రింగ్ com.security.controller క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. సింపుల్ గా ప్యాకేజ్ లో టెస్ట్ కంట్రోలర్ అనేది అయితే యాడ్ చేశాను. టెస్ట్ కంట్రోలర్ క్లాస్ అనేది క్రియేట్ చేసి రెస్ట్ కంట్రోలర్ అంటేషన్ అనేది అయితే యూజ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఒక గెట్ మ్యాపింగ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ సంథింగ్ అనే మెథడ్ అయితే క్రియేట్ చేసుకుని అందులో రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ లో డేటా ఇచ్చేసాను. హై వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేసి. అండ్ గెట్ మ్యాపింగ్ కాబట్టి మనము గెట్ మ్యాపింగ్ యాంటేషన్ అనేది అయితే రాసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనము సింపుల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీదకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాప్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అవుతుంది. మనకు ఇక్కడ పాస్వర్డ్ అనేది అయితే జనరేట్ అయిపోతుంది. చూడండి చూసుకోవచ్చు యూజింగ్ జనరేటెడ్ సెక్యూరిటీ పాస్వర్డ్. దీన్ని కాపీ అయితే చేసుకుని వన్స్ కాపీ చేసుకుని మనము క్రోమ్ అనేది అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్.
క్రోమ్ ఓపెన్ చేసి మన లోకల్ హోస్ట్ 8080 డిఫాల్ట్ కాబట్టి మనము లోకల్ హోస్ట్ 8080 ఎంటర్ చేసినట్లయితే మనకు లాగిన్ పేజ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఎటువంటి లాగిన్ పేజ్ అనేది అయితే క్రియేట్ చేసామో సింపుల్ గా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వడానికి మనము ఒక స్ప్రింగ్ సెక్యూరిటీ డిపెండెన్సీ అనేది అయితే యాడ్ చేసాము. అండ్ ఆ తర్వాత మనం కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఒక గెట్ మ్యాపింగ్ అనేది ఒక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అందులో రిటర్న్ టైప్ వచ్చేది మనం ఇక్కడ వెబ్ పేజ్ లో చూస్తాము. సింపుల్ గా యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ ఎంటర్ చేయమని అయితే చెప్పాను కదా. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనం కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేసేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసింది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనము మన కంట్రోలర్ లో ఏది రాసుకున్నామో రిటర్న్ టైప్ అది వచ్చేసింది హాయ్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేసి. ఈ విధంగా ఒక టైప్ గా మనము స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది ఈ విధంగా ఒకటి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ డిఫాల్ట్ గా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ మన ఓన్ గా మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. అండ్ సింపుల్ గా ఇక్కడ మీరు అప్లికేషన్ డాట్ ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్ లోకి వచ్చి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లోకి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మనము మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది అయితే నేను చెప్తాను. ఇక్కడ సింపుల్ గా స్ప్రింగ్ డాట్ సెక్యూరిటీ డాట్ యూజర్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము స్ప్రింగ్ డాట్ సెక్యూరిటీ డాట్ యూజర్ నేమ్ ఇక్కడ మన నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్ గా సద్దాం అనేది ఇచ్చాను యూజర్ నేమ్. అండ్ ఆ తర్వాత మనము స్ప్రింగ్ డాట్ సెక్యూరిటీ డాట్ పాస్వర్డ్ యూజర్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాం సద్దాం 123 అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు మన ఓన్ పాస్వర్డ్ అండ్ ఓన్ యూజర్ నేమ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము. ఇందాక మనము అప్లికేషన్ రన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా యూజర్ నేమ్ యూజర్ ఎంటర్ చేసాము అండ్ పాస్వర్డ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ జనరేట్ చేసిన పాస్వర్డ్ ని కాపీ పేస్ట్ చేసాము. ఇప్పుడు మనము ఇక్కడ మన ఓన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నాము. ఇప్పుడు సేవ్ చేసి రన్ అయిన తర్వాత మనం చెక్ చేద్దాం ఒకసారి. సేవ్ చేసి రన్ చేసాం కదా. ఇప్పుడు సింపుల్ గా మనం క్రోమ్ అనేది ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లోకల్ హోస్ట్ 8080 లాగిన్ అని ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ సైన్ ఇన్ అని యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మనం ఇందాక మనము యూజర్ నేమ్ లో యూజర్ ఎంటర్ చేసాం, పాస్వర్డ్ లో మన ఫ్రేమ్ వర్క్ అనేది రన్ చేసినప్పుడు పాస్వర్డ్ జనరేట్ అనేది కాపీ పేస్ట్ చేసాం. ఇక్కడ మనం ఇచ్చిన పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ మన ఓన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం. మన యూజర్ నేమ్ వచ్చేసి సద్దాం, పాస్వర్డ్ వచ్చేసి సద్దాం 123 అనేది ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హాయ్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే మన డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అనేది కాపీ పేస్ట్ చేసాం. అండ్ ఈ విధంగా మనము ఈ ఫస్ట్ వే అనేది సెక్యూరిటీ ఈ విధంగా సింపుల్ సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇవ్వచ్చు. మనము డిఫాల్ట్ గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన ఓన్ గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో రాసుకొని రన్ చేసినట్లయితే మన ఓన్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ అవుతుంది మన వెబ్ పేజ్ అనేది. అండ్ ఈ విధంగా ఒక సింపుల్ సెక్యూరిటీ అనేది ఇవ్వచ్చు మన వెబ్ అప్లికేషన్స్ కి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం JWT అంటే ఏంటి, ఆ JWT లో టోకెన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అనేసి చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నాను.